ఇదొకటి లగారు దుడ్డు శాస్త్రం చెప్తున్నా, ఇది నూనె. లగారు దుడ్డు అంటే తర్వాత లగారు దుడ్డు అయింది. ఇప్పుడు మొదలు వాళ్ళకు సంతానం కావాలి. ఎవరికి? ఒక చదువు పంతులు కావాలి. చదువు పంతులు అయితే చదువు పంతులు భార్య, అది పంతులు, వాళ్ళు ఇద్దరే ఉన్నారు. వాళ్లకు 4 నాగంల అట్టాసం ఉన్నది. ఏది? వ్యవసాయం ఉన్నది, అన్నీ ఉన్నాయి. మంచిగా ఆరోగ్యంగా వాళ్ళు పని చేస్తుండ్రు. ఆయన టీచర్ జాబ్ చేస్తాడు, ఆ పంతులు టీచర్ పనికి పోతాడు. రోజు పోయి వచ్చే వర్గాలంటే ఇక మస్తు వస్తుంది. వ్యవసాయం 4 నాగంల వ్యవసాయమే. జీతగాలు ఉన్నారు. జీతగాలు మంచిగా వచ్చే ఒడిసేదేమో వంకాయ, తినేదేమో అది, వచ్చేదేమో గుమ్మడికాయ, తినేదేమో వంకాయ. అసలు లక్షల కొద్ది ద్రవ్యం పడిపోయింది వాళ్ళ ఇంట్లో. నిల్వకు వచ్చిండ్రు. నిల్వకు వచ్చినా కానీ వాళ్ళకు సంతానం కలగలే. ఎవరికి? ఆ పంతులకి సంతానం లేకపోయేటి వరకల్లా ఒక రోజు ఏమైంది కదా అంటే, అయ్యా మనకు కొడుకులు బిడ్డలు ఎవరు లేకపోయి, మనకు ఎంత సంపాదన ఉంటే ఏం లాభం? లక్షల కొద్ది ఎండి బంగారము ద్రవ్యము నిల్వకు వచ్చింది. మరి మనకు కడుపులో కొడుకులు లేకపోయి బిడ్డలు లేకపోయి మరి ఎట్లనయ్యా? మనం ఎక్కడైనా తీర్థయాత్రలు పోదామని చెప్పి ఆ చదువు పంతుల్ని ఆ భార్య అడిగింది. అడిగినప్పుడు సరే అమ్మ మరి పొలం చేయని అక్కడ లీవ్ పెట్టిండు. ఆయన ఇక ఇద్దరాల మొగలు తయారైనరు. 7 ధననాగమనులు నింపుకున్నారట. పైసా పొలము 7 ధననాగమనులు నింపుకొని వాళ్ళు ఇక భద్రాచలము, కాశీ, అయోధ్య, తిరుపతి, శ్రీరంగం, ఓనంది, మానంది, భద్రాచలం ఇవన్నీ తిరిగి ఆడికి వెళ్ళి యమ్లవాడ, రాయరాజేశ్వరం తాడికి వెళ్ళి మళ్ళా తన ఇంటికి వచ్చిండట. ఎక్కడ ఒక దేవుడు దర్శనం కాలేదు, దర్శనం కాలేదు, సంతానం ఎవరు ఓడిగట్టలేదు. అయితే వచ్చిండ్రు. మళ్ళీ ఆయనతో ఇంటికి వచ్చి తానం చేసి తడిబెడి తానం చేసిండ్రు. ఇక ఆయనతో ఇక్కడ అన్నం వండుకున్నారేమో, తిన్నరేమో. తిన్నాక చదువు పంతులు అక్కడ బడికి పోయిండు. ఇక భార్య లవ్గిలనే ఉన్నది. ఉన్నాక పండుకున్నారు. ఆమె పండుకొని ఉన్నది. పండుకొని ఉండి ఆమె ఏం చేసింది కదా అంటే, నిద్రలో స్వప్నములకు కలగన్నది. యమడవాల రాయేశుడు వచ్చిండట. స్వప్నంలో రాయేశుడు వచ్చి చెంప మీద చెళ్ళ దెబ్బ కొట్టిండట. పంతుల్ని కాదు, ఆ అమ్మను. చెంప మీద చెడుల దెబ్బ కొట్టి, నీకు ఏమి కావాలని ఎంత నారాజుగా ఉన్నావు, ఏం సంగతి అని అడిగిండట రాయేశుడు. అయితే నేను తిరుపతి, శ్రీరంగం, భద్రాచలం, ఓనంది, మానంది ఇవన్నీ తిరిగినా మరి నాకు సంతానం కాలేదు సుమా. మరి అందుకొరకే నాది ఇట్లా చెంప మీద చెడుల్లో కొట్టిండు. కొట్టి ఆయన ఏమన్నాడు కదా, స్వప్నంలో ఏం చెప్పిండు కదా అంటే, నీవు సంతానం కావాలంటే అవుతుంది, కానీ కాకపోతే నీకు ఇంకా టైం ఉన్నదని ఆ రాజేశ్వరుడు చెప్పిండు. సరే అన్నాడు. ఆయనతో వెళ్ళిపోయిండు. ఆయన ఏమి తిరిగి చెప్పలే, ఆయనకు వాటం కాలేదు చెప్పలే. తర్వాత వెళ్ళిపోయి ఏం చేసిండు, పొద్దు ఒడిసి రాంగ మళ్ళీ వచ్చిండు. ఎవరు? ఆ భగవంతుడే మళ్ళీ వచ్చిండు. ఈమె లేచింది, నోట నీళ్లు పోసుకున్నది, వాకిలి నూకితను చీపురు కట్టబట్టింది. చీపురు కట్టబట్టి ఇల్లు ఊడగం చేస్తున్నట. వాకిలి ఊడగం చేస్తుండగా పక్కీరు అవతారం మీద ఆ పక్కీరు ఆయన వచ్చిండు ఇంటికి. వచ్చి దేయాల నామకి నీ కొడుకులు బిడ్డలు చల్లంగా ఉండని, నీ దీపం కోటికి పడిగెత్తను ఆ పక్కీరు ఆయన అన్నాడట. ఈమె చీపురు గట్ట పట్టుకున్నది కదా, అరే ఎవరి పక్కీరోడా, నా దీపం ఎట్లా చల్లగా ఉన్నది, నా దీపం కోటికి పడిగెట్లెత్తింది, నా కొడుకులు బిడ్డలు ఏడవాడిని పోతున్నారు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు బిచ్చం అడుగుతున్నావు కదా, ఊరంతా తిరుక్కొని పోయేటప్పుడు రా, నేను నీకు బిచ్చం పెడతారా పక్కీరయ్యా అన్నది. అదేనమ్మా ఇంత శీఘ్రంగా మాట్లాడుతున్నావు, నీకు కొడుకులు బిడ్డ లేరా అని ఆ పక్కీరాయని అడిగిండు. అడిగితే లేరు నాయన, లేకపోతే అమ్మ నువ్వు తడిబిడి తానం చేసి ఇక్కడ రా అమ్మ, నేను ఇస్తా సంతానం అన్నాడట. ఎవరు? పక్కీరాయన. తానం చేసేస్తా కానీ ఇటువంటి పక్కీరోళ్ళు మత్తుకున్నారు. ఎంతోమంది బుట్లు నింపుకపోయారు పక్కీరోళ్ళు కూడా. మరి నీవు ఫలమిత్తమని నాకేం నమ్మకం ఏమంటుంది? లేదమ్మా నాదొక భక్తి చూడు, నువ్వు ఫలం నేను ఇస్తున్నాను. అప్పుడు తడిబిడి తానం చేసి ఆయనతో వచ్చింది. వచ్చినాక అమ్మ ఇగో నువ్వు నాకు బిచ్చం తర్వాత పెడదు కానీ
నీ కొడుకన్న బిడ్డన పుడితేనే నాకు భిక్షం నేను మళ్ళా సంవత్సరం వస్తా, వచ్చినాడే బిచ్చం పెట్టు. కానీ అంత ప్రయత్నం దాకా మాత్రం నీకు ఇప్పుడు నేను చెప్తున్నా ఒక ఔషధం ఇస్తామా అని చెప్పి దూరలోకి వెళ్ళి ఔషధం తీసిండు. ఈ యాపకాయంత లింగాన్ని ఆయన ఆమె గర్భం లేచిండు, నోట్లేసిండు. నోట్లేసి ఏం చెప్పిండు అంటే, అమ్మ నంది కావాలన్నా పంది కావాలన్నా నీకు సంతానం కావాలని అనుకుంటే ఈడికి వెళ్ళి నువ్వు ఊరుకు పడమట ఉడాల మరి ఉన్నది, ఆ ఉడాల మరి కింద ఎండి లింగం పౌడి లింగం 2 లింగాలు భూలోకంలో శిఖిలాలు మునిగిపోయినాయి. నీ మొగని మొసైతో దొవ్వాలి, నీ అరసైతును నీ పర్యటకంలో ఎత్తుకోవాలి, చిట్టవాళ్ళకు ఉపవేయాలి. ఇట్లా 3 నెలలు అవుతుంది. ఆ 3 నెలల వరకు శుద్ధి అవుతాయి. మరి 3 నెలలు మరి మీరు ఇద్దరాల మొగలు మళ్ళీ తపస్సు పట్టాలి. అప్పుడు నీకు భగవంతుడు శ్రేష్టంగా పొలం ఓడిగడతారా అని చెప్పి ఈ పక్కీరు ఆయన అన్నాడు. మొత్తం మొసలితో మొసలితోనే, గడపర కాదు, పార కాదు. నీవు ఎత్తుకపోయి చెడ్డాలు వేయాలి, పాలతోని 2 లింగాలు శుద్ధి చేసి నీరు సిరి పాదాలు మీడికి చేసి శిరసు కింది చేసి తపస్సు పట్టాలి, వర తపస్సు. అప్పుడు నీకు సంతానం కలుగుతుందని చెప్పి నేను ఎప్పుడు పక్కీరాయన చెప్పిండో. ఆయన అయ్యా నేను బిచ్చని తెస్తాను, అటు పోయి బిచ్చని తీసుకొని మరెండకల పక్కీరాయన మాయమేయండు. పక్కీరాయన లేడు అక్కడ, లేకపోయేటకల్లా అరే కొడుక ఇప్పుడే వెళ్ళిపోరని ఆమె అట్లా ఊకున్నది. ఇక అదే మనసులో ఉన్నది కదా. ఇక మొగడు 5 గంటల వరకు ఆయనతో బడికి వెళ్ళి వచ్చే వరకు తానాన్ని నీళ్ళు పెట్టి ఇద్దరు మొదలు తానానికి నీళ్ళు పెట్టిన ఆయన తానం చేసిర్రు. అయ్యా గిట్ట సంగతి పక్కీరాయన చెప్పిండు, మనం మర్రి ఊడలకి పోవాలి, మర్రి చెట్టు కింద పోయి పరిరక్షణ చేసి మనం అక్కడ మొదలు పెట్టుకోవాలి, మనకు సంతానం దొరుకుతుంది, పోదాం పొమ్మని ఆయనతో భార్య తోలుకొని పోయింది. ఇద్దరాల మొగలు మరి కిందికి పోయినరు. పోయి ఆయనతో చెట్టు చుట్టూ 5 చుట్టూ పరిరక్షణ చేసిర్రు. ఇక మొగను భగవంతుని యాద్ చేసుకున్నాడు. ఆయన మోసైతో దవ్వుతా ఉన్నాడు, పెగిలిస్తుండే బెట్టాలుగా బెట్టాలు పెగిలించుకుంటా పట్టకంలో సైతోని పట్టకంలో నొక్కున్నది. ఎత్తుకపోయి చెట్టాలకు పోసింది. 3 నెలలు అయిందట తీయంగా. ఆ 3 నెలల నాడు తీసి మళ్ళీ ఆయనతో ఆవు పాలు తెచ్చిర్రు. తెచ్చి ఆ 2 లింగాలు కడిగిర్రు. మళ్ళీ వర తపస్సు పట్టిర్రు. వర తపస్సు పట్టి మళ్ళీ 3 నెలలు అయింది. 6 నెలలు అక్కడ అయింది. అక్కడ అయినాడు ఏం ఆలోచించింది ఆ భగవంతుడు ఆ ఎండి లింగంలో ఉండి ఏమన్నాడు కదా అంటే, వరి భక్తుడా నీవు ఎందుకొరకు తపస్సు పట్టినవు, నీకేమి కష్టం వచ్చింది, నీకేమి కావాలన్నా కోరుకోరా అని అడిగిండు. అడిగినప్పుడు ఈయన ఏమన్నాడు అంటే, స్వామి నాకు పుత్ర సంతానమే కావాలని అన్నాడు. పుత్ర సంతానమే తీస్తా, నీకు నంది కావాలన్నా పంది కావాలరా అన్నాడు. అయ్యా నాకు నందే కావాలన్నాడు. కేవలం ఈయన నంది అనగల ఆయన ఏం చెప్పిండు, వారి పందికి 10 ఏళ్ళ ఆయుసు, నందికి 4 ఏళ్ళ ఆయుసు, నీ కొడుకు ఉడతాడు 4 సంవత్సరాల నాడు వెళ్ళిపోతారా అని భగవంతుడు చెప్పిండు. వెళ్ళిపోయాడు. ఆ నంది లేడు, పంది లేడు. ఓరి రామకృష్ణ ఏం చేయాలని ఆయనతో వాళ్ళు వెనక మరీరు. తపస్సు భంగం అయిపోయింది. ఏడుచుకున్నారు. పాయగా 2 గడియలు 3 గడియలు 9 గడియల కొడుకు జలివించేయి. మాకు కొడుకు జలివించినప్పుడు తల్లికి ఇబ్బంది ఉంది, ఏడుపే ఉన్నది. ఇక తల్లికి ఏడ్చి అంత 4 సంవత్సరాలకు 3 రోజులు తక్కువ ఉంది. ఆ 3 రోజుల నాడు ఒక అర్ధగంట ముందు వచ్చిండు ఆ స్కూల్లోకి వెళ్ళి పొలగాడు. రోజు బడిలోకి పోతాడు, అన్ని చదువులు నేర్చుకున్నాడు. అయితే పిల్లగాడు బడిలోకి వెళ్ళి వచ్చాక తల్లి ఏడుస్తున్నట్టు. ఎడితే అమ్మ ప్రతిరోజు నాకు తానం చెప్పిస్తావు, బట్టలు వేస్తావు, స్కూల్కు జాగదోలుతావు, కానీ మళ్ళీ వచ్చే వరకు నీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, మరి ఏం సంగతి, మరి ఇలా అర్ధగంట ముందుకు వచ్చిన ఇంకా నువ్వు బాగా శోకం పెట్టుకుని ఏడుస్తున్నావు, మరి రోజుకి ఇట్లైనా ఇవ్వాలి నేనా, ఏం సంగతి అని బాగా అది చేసిండు. బిడ్డ సరే బిడ్డ మరి గిట్ట సంగతి చెప్పండి కుదరదంటున్నావు, చెప్తా కానీ తానం చేయడానికి అంత పొలగాని తానం చెప్పించింది, అన్నం పెట్టింది. బిడ్డ ఇట్లా సంగతి నువ్వు అన్నం తిన్నాడు. తిన్నాక మనకు సంతానం లేకపోతే లక్షల కొద్దీ ఎండి ద్రవ్యము, బంగారము, ఎండి మస్తు ద్రవ్యం ఉండే. మేము 1,000 యాత్రలు తిరిగినాం.
ఎక్కడ తిరిగినా ఎవరు మెచ్చలే పొలం సంతానం ఓడిగట్టలే. రాయేశ్వరుడు గుళ్ళల్లో అన్ని పూజలు కట్టి వచ్చినాం. కానీ స్వప్నంలోకి ఈ ప్రకారంగా వచ్చి ఇట్లా చెప్పిండు రాజేశుడు. మళ్ళా తర్వాత పొద్దు వచ్చి రాగా పక్కిరాయన వచ్చిండు. వచ్చి ఊడల మరి కింద శంకరుని వెండిలింగం, పార్వతీదేవి పౌడిలింగం, 2 లింగాలు భూలోకలం శిఖలాలు మునిగిపోయినాయి అని చెప్పిండు. మీ నాయన మొసైతోని దవ్వమన్నాడు. నన్ను ఎత్తుకపోయి చిట్టవాళ్ళకు ఉప్పవేయమన్నాడు. మరి 3 నెలల తర్వాత ఎండిలింగం పౌడిలింగం 2 కడిగి తపస్సు పట్టమన్నాడు. తపస్సు పట్టి అట్లా 3 నెలలు అయింది, ఇట్లా 3 నెలలు అయింది. 6 నెలల నాడు ఆ ఎండిది ఆ నిగ్రహము పలిగి ఎండి లింగం బలిగి భగవంతుడు అడిగిండు, భక్తుడా ఏమి కావాలన్నా కోరుకోమ్మా అంటే, పంది కావాలన్నా నంది కావాలన్నా అంటే నందే కావాలన్నాడు మీ నాయన. పందికి 10 ఏళ్ళ ఆయుసు అన్నాడు, నందికి 4 ఏళ్ళ ఆయుసు అన్నాడు. నువ్వు పుట్టి 4 సంవత్సరాలకి 3 రోజులు తక్కువ ఉంది బిడ్డ, ఇంకా 3 రోజులైతే నువ్వు వెళ్ళిపోతావురా, అందుకొరకే ఏడుస్తున్నా అని చెప్పి తల్లి అన్నది. తల్లి చెప్పాను, సరే అమ్మ ఏం బాధపడకు, భగవంతుడు ఎక్కడున్నాడు అక్కడ పోయి నేను నేను ఆయుష్ తెచ్చుకుంటా, అట్లయితే నేను నీకు కొడుకును. ఆయుష్ నాకు ఇవ్వలేదనుకో నేను నీకు కొడుకును కాదు, పుట్టలేదనుకో అని తల్లికి ధీర చెప్పిండు. బస్ అమ్మ ఈ 3 విడికిళ్ళ బియ్యంని ఈ రాగి చెంబులో పోయా తల్లి ముందర పెట్టిండు. రాగి చెంబు తల్లి ముందట రాగి చెంబు పెట్టగానే ఆయనతో దీవించి దీవెనార్తి పెట్టి 3 విడికిళ్ళ బియ్యం ఆ రాగి చెంబులో పోసింది. పోసినప్పుడే తండ్రి ఇద్దరి కాళ్ళు మొక్కిండు. ఆ రాగి చెంబు చేత పట్టుకున్నాడు. హా పరమేశ్వర ఎక్కడున్నావు అని ఆ భగవంతుని జ్ఞానం మీదనే వెళ్ళిండు. ఇక ఇంట్లోకెళ్ళి బయలుదేరిండిగా పోతుండు శంకరుని తాడికి. శంకరుని తాడికి పోతుంటే శంకరుడు ఏడ దొరుకుతాడు? మంచి మంచి గుట్టలు, బొంబాయి గుట్టలు అటువంటి గుట్టలు, మంచి మంచి పర్వతాలు దాటి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా కొంత దూరము పోయిన తర్వాత 4 సంవత్సరాలు నిన్నయి వీడు యాడికి పోతున్నాడు, నా తాడికి వస్తుండు కదా అని చెప్పి విష్ణు, బ్రహ్మ, శంకరుడు కైమూర్తులు 3 దొంగ వేషాలు కట్టుకొని ఆ కాశగడ్డకి ఎదురుగా వచ్చారట. వాళ్ళు కాశగడ్డకి ఎదురుగా వచ్చేవరకు ఆ సీపుడుదంటూ అంత కాశగడ్డి ఉందట. అందులోకి వెళ్ళిపోతుండు పిల్లగాడు అడవిలా. మరే పోటా యాడికి పోతున్నావు అని అడిగిండు. అయితే నేను కేవలంగా భగవంతుని తాడికి పోతానయా, భగవంతుని తాడికి పోయి నేను పూరాయుష్ తెచ్చుకుంటా, నాకు అర్ధాయుష్ ఇచ్చిండు, పూరాయుష్ ఇవ్వలేదు, పూరాయుష్ తీసుకుంటాను భగవంతుని తాడికే పోతున్నా అని ఈ పిల్లగాడు అంటుండు. అరే భగవంతుడు ఆడ దొరుకుతారా నీకు, సప్పుడు దగ్గర ఇంటి మరిపో, యాడికి పోతున్నావురా, నీకు ఆడ దొరుకుతుంది భగవంతుడు ఇక్కడెక్కడున్నారా, మాకే నీకాడ కనబడతారా భగవంతుడు అని వాళ్ళు దమాయించారు. మీరు దమాస్తే మీరు మరగొడితే నేను పోతానా, నేను పోతా అని ఆయన 3 దులపరుచుకొని పిల్లగాడు అవతలికి వెళ్ళిపోయాడు. అవతలికి వెళ్ళిపోయి ఇడికెళ్ళిగా 200 దూరం పోయిన లేదు వెనక మరి చూసినట్ట పిల్లగాడు. నాకు ఇక్కడ ఉన్న 3 ఆయనతో మటనమాయమైపోయారు. ఎక్కడ అప్పటోని కంటిన్యూగా ఎక్కడ 12 గంటల దూరం కొట్టిందట. కంటిన్యూగా 7 చూస్తే సిద్ధిపడదా కనబడదట, 12 గంటల దూరం కనబడ్డది. ఈ పరగణ మెత్తి ఎక్కడ చూసినా కానీ ఆడొక మానవులు లేడు. కొడుక వీళ్ళు వాళ్ళే విష్ణు, బ్రహ్మ, శంకరుడు 3 ఉన్నారు వీళ్ళు. నాకు ఇప్పుడే దొరికిపోతుండే, మోసం అయిపోయానని చెప్పి ఆ పిల్లగాడు అట్నే ఇక పడిపోతా ఉన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయినారు. పొంగ మంచి పర్వతం దాటి బొంబాయి అటువంటి ఒక సముద్రం ఒడ్డుకు పోయినరు. ఇక సముద్రం ఒడ్డుకు పోయేవరకల్లా ఏమున్నది, ఇంకా పోయటానికి తవ్వలేదు, దారి లేదు, ఆడికి ఆటగెచ్చుకున్నట్టు అయిపోయింది. ఇక ఆ తల్లి పోసిన 3 విడికిల బియ్యం ఉన్నాయి కదా, ఆ గంగ ఒడ్డు గడిగిండు. 2 దిక్కుల రాళ్ళు పెట్టిండు, ఒక దిక్కు మొఖాలు పెట్టిండు, కింద మంట పెట్టిండు. వంట కింద మంట పెడితే వంట అయితే లేదు, మంటలేదు. ఆ మొఖాలు కడుక్కో పరుగుతుండు, ఎసరు బొర్ర పడుతుంది, కడుగుతుండు, ఎత్తుండు, పెడుతుండు. ఆడ మునీశ్వరుడు మొఖాలు మంటి నీళ్ళల్లో మునీశ్వరుడు తపస్సు పట్టిండు. ఆ తపస్సు భంగం అవుతుంది. అక్కడ
వీడంత అమాయకుడు, వీడంత ఎడ్డి మూర్ఖుడు. 3 రాళ్ళు పెడితే పొయ్యి నిలబడుతుంది, కింద మంట పెడితే వంట అవుతుంది, తినిపోవచ్చు కదా వాడు. వాడు ఒక దిక్కు 2 దిక్కులు రాళ్ళు పెట్టిండు, ఒక దిక్కు మొఖాలు పెట్టిండు. కింద మంట పెడితే మొఖాలు కానీ నాకు గుండవ కూలిపోవట్టే. ఎట్లా చేయం సంగతి అని ఆ తపస్సు బంధు పెట్టుకుని ఆ మునీశ్వరుడు ఆయన పిల్లగా ఆయన తాడికి వచ్చిండు. బిడ్డ ఇసరణలు ఎత్తిండు. ఆయన మునీశ్వరుడు ఒక రౌతు తెచ్చి ఇక్కడ పెట్టిండు. 3 రాళ్ళు అయినాయి. బిడ్డ 3 రాళ్ళ మీద పొయ్యి ఉంటుంది, వంట పెట్టుకో మంట వంట అవుతుంది. అయినాక తినిపోరా అని మునీశ్వరుడు అంటుండు. లేలే తింటే నువ్వు నేను ఇద్దరం కలిసి తినాలే, ఇస్తే నాకు పూరాయసు నువ్వు ఇక్కడనే ఇవ్వాలి, లేకపోతే మాత్రం నిన్ను ఇడిసేటోని కాదు. కాశగట్లకి ఇట్లా మోసం చేసినట్టు అనుకున్నావా? నిన్ను నేను ఇడిసేపెట్టా, నాకు మొత్తం ఆయుసు కావాలని పోరుడు పెట్టుకున్నాడు. అరే నేను భగవంతుని కాదురా నాయన, నేను నీ అటువంటి ఒక భక్తుడినే. నేను 12 ఏళ్ళ కింద తపస్సు పడ్డా ఈ మొకాలం అంటే నీళ్ళల్లా. 12 ఏళ్ళ కింద తపస్సు పడితే నా తల ఎంటికలు తూటి తీగలై పారినాయి. గంగల తూటి తీగలై పారినాయి నా తలకూరలు. నేను 12 ఏళ్ళ కింద పట్టిన బిడ్డ, భగవంతుడు ఎక్కడుంటో నాకే తెలియదు. నేను కూడా ఒక భక్తుడినేరా నీ అటువంటి అని చెప్పి మునీశ్వరుడు అంటుండు. లేదు లేదు నువ్వే భగవంతుని అని పోరుడు పెట్టుకున్నాడు. నేను కాదు బిడ్డ అని చెప్పి ఎంత సముదాయించనే పిల్లగాడు సముదాయించన కాలే, సమాధాన పల్లె పడగ ఏం చేసిండు. ఇక ముసలోనికి బాగా ఆష్టకు వచ్చింది మునీశ్వరునికి. బిడ్డ నీకు భగవంతుడు కావాలంటే ఈడ దొరకడిగా, ఈడికి వెళ్ళి 7 14 సముద్రాలు దాటాలి. 14 సముద్రం దాటినాక ఆడ 14 సముద్రం మీద పాలగుండం ఉన్నది. పాలగుండం కాడ గంగరేణి చెట్టు ఉన్నది. నీలగుండం పాలగుండం 2 అక్కడనే ఉన్నాయి. అక్కడ కలికి గాంధారి అల్లా శంకరుడు పార్వతి ఇద్దరు గదట వేనుగా మీద వస్తారు, తానానికి వస్తారు. అప్పుడు నువ్వు తానానికి వచ్చినప్పుడు అక్కడ ఉండాలి. సిట్కెనోళ్ళు కోసుకో, కారప్పొడి తల కూడా కూసో, గంగరేణి చెట్టు మీద కూర్చో బిడ్డ. అక్కడ దొరుకుతుంది నీకు శంకరుడు కేవలంగా నీకు వరం, నీకు జీవితం మొత్తం జీవాత్మ నీకు కావాలి, ఆయుసు కావాలంటే అక్కడ ఇస్తాడు. ఇక్కడ దొరకదు బిడ్డ, నేను భగవంతుని కాదని చెప్పాడు. సరే అన్నాడు. మరి ఎట్లా తాత వరుస పెట్టుకున్నాడు మునీశ్వరుణ్ణి. ఆయనతో బిడ్డ నేను పోయేది ఉపాయం చెప్తాను. ఆయనతో ఒక్క దోశ రుచికే ఇక్కడి సెల్లకు కట్టిండు, ఒక్క దోశ రుచికే ఇక్కడ కట్టిండు, కొంత కారపొడి కట్టిండు. ఎవరు? మునీశ్వరుడు. ఈ దోశలు చల్లుకుంటావో నువ్వు గంగలకి వెళ్ళిపోని ఆడికెళ్ళను నీ కార్లగా డాంబర్ రోడ్డుగా నువ్వు నడుచుకుంటూ పో బిడ్డ అని చెప్పి, మళ్ళా రంగు ఇద్దలుకుంటావో పొంగిద్దలుకుంటావో చెప్పిండు. సరే తాత అన్నాడు. తాతకు దండం పెట్టిండు. ఆడికెళ్ళిగా గంగల వాడి వెళ్ళిపోయిండు. పోయి 7 14 సముద్రం దాటే వరకల్లా గంగరేణి చెట్టు కింద చెట్టుకు 3 పంగాలు ఉన్నాయి. పాలగుండం ఉన్నది, నీళ్ళగుండం ఉన్నది. ఆ పంగాల 3 పంగాల ఉష్కములు అక్కడ పెట్టిండు. ఆ చెట్టు పంగాలనే కూర్చున్నాడు. కలికి గాంధారి అల్లా కైలాస పర్వతం నుంచి శంకరుడు పార్వతి ఇద్దరు గదట వేణుగ మీద అక్కడ దిగిండ్రు. ఇది చెల్రల్ల బాయిల నీళ్లు తొలుగుని వాళ్ళని యాళ్ళ పసివిల్ల పాలారగింతని యాళ్ళ అక్కడ దిగిండ్రు. వాళ్ళు దిగినప్పుడు నువ్వు నిద్రపోకు బిడ్డ అని చెప్పిండు మునీశ్వరుడు. ఎప్పటికింత కారపొడి చల్లుతూనే ఉన్నాడు. వాళ్ళు వస్తూనే ఉన్నారు. వచ్చి దిగారు. దిగగానే ఆయనతో శంకరుడు వాయ లోపలికి నీలగుండంలో వాయ పాలగుండంలో వాయ తానమాడేటల్లకల్లా తానమాడి గడకొచ్చే శంకరుడు వచ్చేవరకల్లా అంటే ఈయన అడగలే. మరి అప్పటికి తండ్రిని అడగలే శంకరుణ్ణి. ఆయన తల్లి మునిగింది. చెప్పింది ఇక్కడ మునీశ్వరుడే. తల్లి ఒక్క మునిగినప్పుడు కట్టుకుని తిమ్మిండు, సావులేదు రాని. మళ్ళొక మునిగింది తల్లి అక్కడ కట్టుకుని తిమ్మిండు, దీర్ఘాయసు అన్నది. మళ్ళొక 3 మునుగులు మునిగింది. నీకు దీర్ఘాయుసురా అని చెప్పింది. ఆయుష్మాన్ బాబా అని చెప్పింది. శంకరుని కాదనక పార్వతీదేవి ఆయుష్ ఇచ్చింది.
గిట్ల ఇస్తే ఎట్లా అని చెప్పి శంకరునికి పార్వతి ఇద్దరికి ఆడ ఉద్యమం పడ్డది. పిల్లగాడు చెట్టు మీదకి దిగిన వచ్చిన తండ్రి 2 గాళ్ళు అనుకున్నాడు శంకరుని. అందుకని నాయన మా తల్లి ఇచ్చిందని కోపడతావు నువ్వెందుకు? నువ్వు ఇవ్వాల కేవలంగా తల్లి ఇచ్చిందట్లున్నని, పార్వతి ఇచ్చిందా ఇచ్చిన కాడికి అట్లున్నని నువ్వు ఇయ్యి. నీ నోటి వాక్యాన మొత్తం నాకు జీవితం ఇవ్వాలి, నాకు ఆయుష్ పూరా ఆయుష్ ఇవ్వాలి. నాకు అర్ధ ఆయుష్ ఎందుకు ఇచ్చినావు? ఇవ్వకపోనుంటివి ఎందుకు ఇచ్చినావు? ఇచ్చినోని పూరా ఆయుష్ ఇవ్వాలి అని చెప్పి శంకరుని బాగా చెక్ చేస్తుంది. నాయన లేదు అంటే లేదు అంటాడు. ఆయనగా పిల్లగాని దూతరించారు. మళ్ళా ఆయన తయారయ్యి బస్ గదరవేణి ఎక్కిరు, కైలాసం లేచిపోయాడు. కైలాసం వాళ్ళు పోతుండగా పిల్లగాడు ఏం చేసిండు కదా అంటే వెనక తిరిగిండు. ఆయన చచ్చిపోయిన తోక అనుకున్నాడు. తోక అనుకుంటాక కైలాసం లేచిపోయిండు పిల్లగాడు. కైలాసం పోయినాక శంకరుడేమో శివానందుల కసిరికి వెళ్ళిపోయాడు, పార్వతి ఏమో పంచనగిరులకు పోయిండు. పిల్లగాడు తోకిడిచిపెట్టి తల్లితోనే ఆయన వంటశాలలో పోయిండు, పంచనగిరులలో పోయినాక తల్లి ఇంత అన్నం పెట్టింది, తిన్నాడు. అమ్మ మరి ఎట్లా నువ్వు ఇచ్చిన ఆయుష్కే తండ్రికి ఇట్లా మాట్లాడే, నాకు పూరా ఆయుష్ చెప్పా, మరి ఎట్లా అమ్మ అంటే, బిడ్డ నీకు ఇట్లా ఒకవేళ ఆయుష్ ఇవ్వాలి మీ తండ్రి శంకరుడే ఇవ్వాలంటే సప్తకోటి దేవాన దేవతలు వేలే కసీరున్నది. ఆ సప్తకోటి దేవాన దేవత వేలే కసీరురా, ఆడ వాళ్ళది రడవేరి మోగుతుంటుంది. విన్నావా? 60 కోట్ల అయ్యలు, 30 కోట్ల మనుడు, 70 కోట్ల దేవతలు వీళ్ళంతా అంగాలింగాలు అంతా వాళ్ళు కచేరు గనగనగన గంట కొట్టిన నడుతుంది. ఆ సమయమున పోయి ఆ సప్తకోటి దేవాన దేవతలు ఒక్కొక్కరికి నమస్కరించి నాయన నాకు పూరాయుష్ కావాలి నేను, అప్పుడు నీకు ఇస్తే సప్తకోటి దేవాన దేవతల ముందట ఇత్తడి బిడ్డ అని చెప్పింది. సరే నిజమే అనుకున్నాడు. పోయిండు. పోయే వరకలో సీతము మన అంగళ్ళెక్కున్నది, దేవతలంతా కూర్చొని కసీర్లా. ఒకపరే తక్తు కిందకి పోయిండు. పోయి ఒక్కపరే దేవాదేవతలకు అందరికీ నమస్కారం చేసిండు. నాయన నాకు పూరాయుష్ కావాలి నేను, జగేటి తాళాలు బంధు, మొద్దన్లు, డోళ్ళు, బద్దన్లు అన్ని బంధు, ఆట బంధు, మోటా బంధు. గమ్మన కూకుని రాడోళ్ళాడ. శంకరుడు అక్కడ శివానందుల కచేరి మీద ఉన్నాడు. నాయన పూరాయుష్ కావాలని ఈయననే అందుకల్లా, బిడ్డ నీకు గిట్లా ఆయుష్ నేను ఇవ్వాలనుకుంటే ఇక్కడి నుంచి నువ్వు భానుమతిపట్నం పోవాలి. ఇక భానుమతిపట్నం పోయి భానుమతిని ఓడించుకొని భానుమతిని తీసుకొస్తే భానుమతికి నీకు ఇద్దరికి వివాహనం చేసి పూరా ఆయుష్ ఇస్తా, అర్ధరాజ్యం పట్టాభిషేకం కట్టిస్తా, దేవాన దేవతలు మెచ్చేటట్టు ఇక్కడనే పందిలు వేసి ఇక్కడ లగ్నం చేస్తారా అని చెప్పిండు. ఎవరు? భగవంతుడు. సరే అన్నాడు. ఆయనతో మళ్ళీ వెనక మరి ఇక వాళ్ళ కథ నడుస్తూనే ఉంది. పిల్లగాడు పంచాలనగర్లో తల్లి తాడికి వచ్చిండు. ఏమన్నాడు బిడ్డ అంటే గిట్ట మరి అట్లయింది దానికి. సరే తీరా అని చెప్పి ఆయన తల్లి అన్నది. అమ్మ మరి ఇక్కడి నుంచి నేను ఆడికి భూలోక నగరం ఎట్లా పోవాలి నేను అడిగాను. భూలోక నగరం పోతావా బిడ్డ? రాంగా ఏ తో పట్టుకుని వచ్చినరా, అదే తో పట్టుకుని మళ్ళీ పో అని చెప్పి తల్లి చెప్పింది. ఇదే తో పట్టుకుని మళ్ళీ పో అని మళ్ళెప్పుడు అమ్మ అదే మళ్ళీ 12 కొట్టే రాత్రి కల్కి గాంధారి ఇవ్వాలనే బిడ్డ అని చెప్పింది. మళ్ళా గదటపైన తయారు చేసుకుని 12 కొట్టే రాత్రి మళ్ళా కల్కి గాంధారి ఇవ్వాలనే గదటపైనగా తయారు చేసుకొని పార్వతి శంకరుడు మళ్ళా ఆడికి పాలగుండానికి తయారైనరు. పిల్లి దర్వాకాడికి వెళ్ళి వచ్చిండు. ఆయన అశ్వంతో ఒక పట్టుకున్నాడు. వాళ్ళు ఎక్కిర్రు. ఈ ప్లాట్ గంగరేం చెట్టుకాడ దిగాగానే శంకరుడు పాలగుండంలో వాయ్ పార్వతీదేవి అక్కడ గడ్డ మీదనే ఉన్నది. ఆయన పిల్లగాడు గంగరేం చెట్టు ఎక్కిండు. ఆ ఉష్కములు తీసుకున్నాడు. చల్లుకుంటా మళ్ళీ మునీశ్వరుని తడికి వచ్చిండు. తాత మునీశ్వరుడు. ఆ మునీశ్వరుడు ఏమన్నాడు, బిడ్డ నిజమైతే నిజమే కానీ మరి నీకు ఆయుష్ ఇచ్చినాడు బిడ్డ అంటే, ఇక్కడి నుంచి మరి భానుమతిపట్నం పోవాలన్నట. మరి భానుమతిపట్నం తొవ్వ చెప్పే తాత అని అడిగండి. ఇక బిడ్డ భానుమతిపట్నం నేను భానుమతిని దాన్ని చూడలేదు, దాన్ని ముఖం తెలియదు, దాని తోక తెలియదు, నేను తెలియదు. నేను ధాన్యం చూసి కాలబెట్టినా, దాన్ని నాకేమెరక
భానువతిపట్నం తవ్వ ఎట్లుంటుందో తవ్వ ఆ తవ్వ నాకేమెరక బిడ్డ అని చెప్పి ప్లేయంతో అన్నాడు. లేదు లేదు తాత, నువ్వు భానువతిపట్నం తవ్వ చెప్తేనే లెక్క, లేకపోతే నాకెక్కడ బిడ్డ తాత, నాకు తవ్వ చెప్పాలి భానువతిపట్నము అన్నాడు. మళ్ళా ముసలాయంతో ఇట్లా బాగా మునీశ్వరుని ఆయన బాధ పెడితే మునీశ్వరుడు ఏం చెప్పిండు, బిడ్డ ఇక నువ్వు భానువతిపట్నం పోదలుచుకుంటే ఇక్కడి నుంచి పక్కీరోనిపట్నం పోయి, ఇక పక్కీరోనిపట్నం పోతే నీకు భానువతిపట్నం తవ్వ దొరుకుతుంది బిడ్డ అని చెప్పిండు మునీశ్వరుడు. పక్కీరోనిపట్నం ఎట్లా పోవాలంటే ఇట్లా పోయి ఇక ఈ తోవ పట్టుకొని పోమన్నాడు. ఆ తోవ పట్టుకొని వెళ్ళగా పోతా ఉన్నాడు. ఇక పొంగ 12 ఆడ వేటలకల్లా అక్కడ పక్కీరోనిపట్నం పోవాలి. పక్కీరోనిపట్నం అది. పక్కీరోడు తండ్రి చచ్చిపోయిండు. వాళ్ళు కొడుకులు ఉన్నారు ముగ్గురు, ఒక తండ్రికి పుట్టినోడు, 3 కొడుకులు. తండ్రి చచ్చిపోయిండు, తండ్రి కాలం చేసిండే. అయితే కొడుకులు 3 తండ్రి సంపాదించిన వస్తువులు పంచుకుంటారు కదా. తండ్రి 4 వస్తువులు సంపాదించిండు. 4 వస్తువులు ఏమేమిటి? ఒక్కటేమో జోలే, ఒక్కటేమో సిప్ప, 3 లగార్దుడ్డు, 4 పాపోసులు. పాపోసులు కాళ్ళ తోడుకునేటి చెప్పులు. 4 వస్తువులు తండ్రి ఉన్నాయి. అయితే ఆడికి పోయిండు, ఈ పిల్లగాడు ఆడికి పోయిండు. అయితే ఈడికి ముందట 3 నెలల వాళ్ళు పంచోడు చేయబట్టి పాలు పెట్టబట్టి వీళ్ళంతా ఈ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ వస్తుండ్రు. వీళ్ళకు పాలు వంచిస్తారు అన్నదమ్ములకు 3కి. ఈ 4 వస్తువులు పాలు వంచిస్తే పంచలేరు, పాలు కుదురుతలేవు, ఎవడు ఎత్తుకుంటలేడు. ఆ పిల్లగాడు జామనార పొద్దుక వరకలాడికి వచ్చిండు. వచ్చి బిడ్డ మరి ఈ పిల్లగాడు ఉన్నాడు 4 సంవత్సరాలునే. అయ్యా మరి చెప్తా, నేను చెప్తాది, నేను చెప్తా కానీ ఏమేమి వస్తావు అని అడిగిండు. ఇక వాళ్ళు లగారుతోటి పాపోసులు 2, సిప్ప 3, జోలే 4 వస్తువులు. 3 అన్నదమ్ములకు అవే పాలు పెట్టేది. ఆ 3 అన్నదమ్ములకు నేను పెడతారండి అన్ని వస్తువులని అడిగి తీసుకొచ్చి ఆయనకి ఇట్లా కురిసేసిర్రు. కుర్చీ కిందనే ఉన్నాయి వస్తువులని. పిల్లగాడు కుర్చీ కింద ఎక్కిండు. పిడికడ ముషాలు కూడా 3 నెలల పంచోడు చేయబట్టే కుదరలే. రే ఈ పబ్లిక్లో కూడా ఏం చెప్పిండు కదా అంటే, జోలే 1 పాలు, చిప్ప 2 పాలు, లగార్దుడు పాపోసులు 3 పాలు. ఆకాశం మీదకి వెళ్ళి బాణం కొడతా, బాణం పుల్ల ఎవడైతే మొదలు తీసుకుని వస్తాడో జోలే, అటెన్కి వచ్చినోడికి చిప్ప, తర్వాత వచ్చినోడికి పాపోసులు లగార్దుడు. ఈ 3 పాలు అని చెప్పిండు. అందరూ లోకమంతా ఏం చేసిర్రు, సప్పట్లు కొట్టిర్రు, జయ అంటే జయ అన్నారు. బస్ ఆకాశం మీదకి వెళ్ళి బాణం పుల్ల ఎవరు తీసుకురాలేదు, ఈ లగార్దుడు ఎవరికి ఇవ్వలేదు. ఇవి ఉన్నాయి వస్తువులు. ఈ పిల్లగాడు కుర్చీ మీదకే దిగిండు. పబ్లిక్ అంతా వాళ్ళు ఉరికేటోళ్ళని చూస్తుర్రు. అక్కడ ఎవడు పుల్ల తెస్తాడని వాళ్ళని చూస్తుర్రు. పిల్లగాడు కుర్చీ మీదకి వెళ్ళి కింది దిగిండు. పాపోసులు కాళ్ళకు తొడుక్కున్నాడు. ఈ లగార్దుడ్డు సిప్ప తీసిండు, జోరలో పెట్టిండు, సంకకేసుకున్నాడు. జై పరమేశ్వర, ఇక్కడి నుంచి భానువతిపట్నం దిగాలి నేను అన్నాడు. బస్ మీది మోటార్ పోయినట్టుగా పోయిండు. భానువతిపట్నం దిగిండు పిల్లగాడు. దిగినాక భానుమతి భ్రమణానికి పోవటానికి వీలు కాదు. ఊరి ఇవతల దిగిండు. దిగినాక పసలకాడి పోరగాళ్ళతో సోపతి అయ్యిండు. మరి భానుమతిపట్నం ఊళ్ళో పోవాలి కదా. భానుమతి 7 దర్వాజాలు, దాని భ్రవణము 14 దర్వాజాలు దాని భ్రవణం. అయితే ఒకటి పెద్ద పుల్ల దర్వాజా, ఒకటి గుడ్డెళ్ళ దర్వాజా, ఒకటి పెద్ద పెంజర దర్వాజా, ఒకటి కూకెటి పాముల దర్వాజా, ఒకటి నాగుమాముల దర్వాజా, ఒకటి జేర్పోతుల దర్వాజా, ఒకటి సొప్పబెండ్ల దర్వాజా, ఒకటి తేళ్ల దర్వాజా అని ఘోరంగా ఉన్నాయి పోవటానికి. భానుమతి భ్రవణంలో లోపలికి పోవటానికి. అది బాయి కాడ 75 మూటల బాయి. ఆ కట్టినాడు కట్టించారు మూటలు. బావిలో నీళ్ళు దంగాలే, మూట బక్కాన్ని వెనక గుంజి ఇడవాలి, ఎవరింటికి వాడు పోవాలి. అట్లాంటోళ్ళు 80 ఎకరాల ఎలాంతో ఉన్న జైలుకానం భర్పూర్తి చేసింది. అది అందరినీ అలా మంచానికి ఒకరిని వండబెట్టి దబ్బుడాలు నాటింది.
ఎవరు భానువతి 75 మూటలు కట్టినాడు కట్టిర్రు వాళ్ళు అట్లే ఉన్నారు మూటలు కట్టుకొని అది 80 ఎకరాల జీలకాడ నింపింది 12 పుట్ల ఉక్కు తాళం పెట్టింది ఈ బాయికాడ వ్యవసాయం నడుస్తూనే ఉన్నది కోసేటోళ్ళు కోస్తేనేవారు రొప్పేటోళ్ళు రొప్పుతూనేవారు తుకం బెక్కేటోళ్ళు తుకం బెక్తేనేవారు తుకం పెట్టేటోళ్ళు తుకం పోతేనేవారు గడివాములు పెట్టాడు గడివాములు పెడుతూనే ఉన్నాడు భానుమతి రాజ్యంలో అది ప్రమాణం అంతా పబ్లిక్తో చేపించుకుంటుంది పని దాన్ని ఓడించడానికి పోయిన వాళ్ళతోనే అందరినీ పని చేపిస్తుంది అట్లా ఆడ కట్ల వార దిగింది అది భానుమతి చేతి కింద దిక్కిపోయినారు వాళ్ళు దాని పనులు కట్టున్నాయి బిడ్డ అనేది దాని పునాది తీసి పూలకం పోసి భానుమతి భ్రవణం కట్టినాడు కంసాల రామన్న కంసాల వడ్ల రామన్న కడితే ఆ వడ్ల రామన్న ఇల్లు ఈ పసలకాడి పోరగాళ్ళతో దొరికించుకున్నాడు రామన్న కంసాల రామన్న దాని భానుమతి ఇల్లు కట్టినోడే రామన్న యాడ ఏమి కీలకొండి ఉన్నదనేది రామన్న కెరక రామన్నను పట్టుకుంటే పని అవుతుందని పసలకాడి పోరగాళ్ళని చెప్పారు ఆ పసలకాడి పోరగాళ్ళని అడిగి తమ్మి జర ఎట్లా అట్లా అని చెప్పి అందరు ఇస్తూ సోపతి చేసుకుంటూ వచ్చి ఆ పోరగాళ్ళను మెల్లగా రామన్న ఇంటి ముందర రాగానే ఏళ్ళతోని గిట్ట సైరలు చూపించారు అంతే సైరలు చూపించగానే ఆయన ఆ కంసాల రామన్న ఇంటికి పోయిన పిల్లగాడు వాళ్ళు వెళ్ళిపోయారు గోయలకాడోళ్ళు ఇక ఒక రోజు 2 రోజులు ఇట్లా సోపతి చేసిండు ఇక రామన్నతోని ఒక 3 నెలలు సోపతి చేసిండు జర తెల్లారలాగా వండుకొని పోతే అని సోపతి చేసినోడు 3 నెలలు సోపతి చేసిండు రామన్నతోని ఒక 3 నెలల వరకులా తినబెట్టుకుంటా తాగబెట్టుకుంటా హౌస్ పూలు గుంచి భానుమతి భ్రవణం సంగతి అడిగిండు ఇక తమ్మి భానుమతిని ఓడించాలంటే నీతో ఏమవుతారా అని రామన్న చెప్పి అన్నా నువ్వు ఉంటే నా బుధం మీద నువ్వు కూర్చుంటే నాకు పనులు అన్నీ అవుతాయి అన్న అని చెప్పిండు సరే తీ తమ్మి నీకేందిరా రడా కూర్చుండే పెట్టుకున్నాడు ఉలి బాడిసి చేత పట్టుకున్నాడు దాటి మొద్దు కాడ కూర్చుండు 3 కట్టెలకలు చేసిండు కట్టె ఎలకలు 3 కట్టెలకలు చేసిండు రే ఏ వేషం మీదకి ఆ వేషం మీదకి ఎలక తయారైంది 3 ఎలకలు జోడలో పెట్టిండు తమ్మి 75 మూటల బాయికాడికి పోవాలి నువ్వు ఆడ కాల్ చేయించాలి 80 ఎకరాల ఎలాంతున్న జలకాన్ని కాల్ చేపియాలి వాళ్ళందరిని ఎక్కడినెక్కడ తోలియాలి తొలిచినాక భానుమతి ప్రత్నను దాని భ్రమణంలో పోవాలి నువ్వు అది కోతి శుచి పడుతుంది కొండంగా రాగం తెస్తుంది నక్క మధ్యలో కొడుతుంది పిల్లి దీపం ఎత్తుకుంటుంది మస్కెపేకు సిబ్బి 2 నాటకం ఆడుతాయి అవుట్లైన్ నుంచి నడింబాతం నీకు రాకముందు దాని దీపం మలిగిపోవాలి భానుమతి ఓడిపోతుంది దాని దీపం ఇట్లా మెలిగిందనుకో నువ్వు ఓడిపోతావు నడింబాతం నీకు రాకముందు దాని దీపం మలగాలి తమ్మి అని చెప్పిండు ఆ దీపం మలగడానికే 3 కట్టెలకలా పెట్టిండు భానుమతి ఆడేది 3 ఆటలు సరే రామన్న అన్నాడు ఆయన రామన్న చెప్పిండు వెళ్ళిండు ఇక ఆ 3 ఎలకల జేబులో పెట్టుకుని వెళ్ళిండు 80 ఎకరాల ఎలాంతో ఉన్న జలకన మొత్తం ఆడికి పోయిండు పోయి 12 పుట్ల ఉక్కు తాళం ఉందట జలకానకు 12 పుట్లు తాళమే జోళ్ళకి వెళ్ళి లగారదుడ్డు తీసిండు ఇక తీసి ఏం లగారదుడ్డు వెనుకకి 7 అడుగులు జరిగి ముందరికి 3 అడుగులు చూడు 12 పుట్ల ఉక్కు తాళం 3 తుకుడలు కావాలి ఒక్క తుకుడనేమో దేవతల కచేరి మీద పడాలి ఒక్క తుకుడనేమో భానుమతి భ్రవణం మీద పడాలి ఒక్క తుకుడనేమో 75 మూటల బావి మీద పడాలని చెప్పిండు బారే ఆయన 3 తుణుకలు అయింది 12 పుట్ల ఉక్కు తాళం 3 సిత్తులు అయింది అప్పుడు ఆయన కెరకైపోయింది భగవంతునికి శంకరునికి దేవతలకు అందరికి కెరకైపోయింది భానుమతి పట్నం చేరిండి ఇప్పుడని ఇక్కడ నాకు ఎవడో మొగడు పుట్టిండని దీనికి ఏర్పాటు అయింది భానుమతికి ఎవడో అన్నం పెట్టి అతిపతి దాత పుట్టిండని ఈ వీళ్ళకి ఏర్పాటు అయింది బాగా చొక్కనొక్క జైలుకాన గొలాయించిండు అందరికి తీసిండు దబ్బడాలని తీసిండు లారీ మంగళలో తెప్పించిండు అందరికీ ఆయన నెత్తులు గడ్డాలన్నీ సాధులైపోయినరు కొరిగెత్తుకుంటా ఆయన లారీకి 2 రాళ్ళ కొత్త బట్టలు తెప్పించిండు తానాలు చేసుకుంటా రుమాలు ఆంగ్యో ఇచ్చుకుంటా అందరిని కాల్ చేసిండు ఇడికెళ్ళి 75 మూటల బాయికి అడిగి పోయిండు పోయేవారికల్లా అరే మూటలు నిలబెట్టుర్రా అన్నట అయ్యో మా బావిలో నీళ్ళు తాగానే మేము మూటలు నిలబెట్టాలి లేకపోతే మమ్మల్ని కొట్టి కొరతకేస్తుంది
మా భానువతి అనే వాళ్ళండ్రి ఆడ బాయిగడ్డ మీద నిలబడి చూసిండు 2 మాటలు వచ్చి బొక్కెన్న ముంచుకొని పోతే ఆడ చింత ఆగమనం కదా ఇంటికి మనం కట్టుబెట్టలే నీళ్ళు ఇంకా ఇదేమేశాంరా అన్నాడు. లగారుడు జొల్లకెళ్ళి తీసిండు. ఎటు చూసిన 4 గాల ఎలాంతో 12 గదాల పొడవులున్నాయి గడ్డాములు. ఒక్క 12 గదాల పొడవున్న గడ్డాములు తీసుకొచ్చి ఉటసెల మీద ఎత్తుకోమన్నాడు. లగారుడు పోయింది, ఆ గడ్డి వంకి వచ్చింది, తీసుకొచ్చి వేసి ఒక్కడే కుదురు కూర్చింది లగారుడు. ఆ కిష్టపర వాగు లెక్క వస్తుంది లోపలికి వెళ్ళి ఆయన మరి అడిపికి 2 గడ్డాములు వరకు అంత అడిపికింది. ఒక్క బొట్టరాల బాయిలకు వచ్చినాయి బొక్కాను అన్ని గుద్దలు పోతేసినాయి. బ్యాస్ వెనక గుంజరు మొట్టలు ఇడిచిపారు తెంగారు. కోత బంధు, మోత బంధు, దునుడు బంధు, రొప్పుడు బంధు అని బంద్ చేసారు. ఎక్కడక్కడ వీళ్ళకి ఖాళీ చేయించిండు. వీళ్ళకి కొత్త బట్టలు ఇచ్చారు, స్థావరాలు చేసారు. అంతా వీళ్ళని ఖాళీ చేయించిండు, వాళ్ళని ఖాళీ చేయించిండు. భానుమతి ఒకటి బాకీ ఉన్నది. భానుమతి ఇంటికి పోయాడు. పోయేటి వరకల్లా ఆడ ఏ తాతల నాడు కట్టేసినాయో పెద్ద పుల్లు ఆకలితో ఉన్నాయి. సిప్పల చెప్పిండు 10 కిలోల మాంసం కావాలి అన్నాడు. తీసుకుంటే దానికిలో 2 కిలోల వారు లేడు. సపరి ఉంటున్నాయి. పిల్లగాని ఏమన్నా పోయిండు. దాటనే ఉండిగా అలా పెట్టగల పెట్టి కూకెట్ పాములు ఉన్నాయి, పెద్ద పెంజాలు ఉన్నాయి. 10 లీటర్ పాలు కావాలన్నాడు. దానికి లీటర్ పోతే తాగుతూనే ఉన్నాయి. ఈ పిల్లగాని ఏమన్నా అవతలికి వెళ్ళిండు. అవతలికి వెళ్ళే వారికల్లా తేల దర్వాజ ఉన్నది. ఏమేలో లగారుడు ఇగో రోట్లేసి పచ్చిమిరపకాయలు ఎట్లా ఉంటుందో అట్లా నూరు తెల్లను ఆయనతో తేళ్ళను నూరుతుంది కాదు లగారుడు. అంత రుబ్బి పార తెంగింది. ఆ మీద చదువుకున్నాడు. చూసేవరకల్లా ఏమున్నది సొప్పవేళ్ళ దర్వాజాలకు వెళ్ళి దించి భానుమతి దర్వాజా కాడ దించాలి అని లగారుడు చెప్పిండు. ఆ సొప్పవేళ్ళ దర్వాజాలకు వెళ్ళి భానుమతి దర్వాజా కాడ దించిండు. లగారుడు దించింది. ఈ సొప్పవేళ్ళ దర్వాజా నువ్వు అనుకుంటే పాతాళం సాధబాయ్, అది పాతాళ లోకం ఉన్నది. అది సాధబాయ్ అలా అడిగైతే అడపోదు. అందుకొరకన్నా దీనికి భానుమతి దర్వాజా కాడ దిగి ఆడ దిగి చదువుకునేట్లుగా ఏముంది. ఎన్ని మాటల బేళ్ళు కొట్టి 2 లక్షలు పెట్టాలి. దాన్ని తప్పుకుమానిక్కాల 10 బేళ్ళు కొడతా 10 కట్టలు చపాయించి ఉండాలని చెప్పిండు. జోరయ్య చెప్పిండు. 10 లక్షల రూపాయలు కట్టలు 10 కట్టలు తయారైనాయి. కట్ట అంటే 10 బేళ్ళు కొట్టిండు. 10 బేళ్ళు కొట్టే వరకల్లా వస్తున్నా అన్నది లోపల ఇంట్లో తయారయ్యాయి. ఇది భానుమతి పట్టు పితాంబరం వేసుకొని ఆయన అత్తరు, బుక, గులాలి, జాజి, నివాలి, గంధం, కస్తూరు అవన్నీ వేసుకొని తప్పుకు మాణిక్యాలు ముట్టించుకొని గల్లరం రానే వచ్చేయమే తాడికి. ఈ పిల్లగాని తాడికి వచ్చింది. వచ్చి దర్వాజ తీసి ఆయనతో దానిలో పిల్లగానికి ఒక కుర్చీ వేసుకుంది. పిల్లగానికి ఒక కుర్చీ వేసింది. ఆమె కుర్చీ వేసుకొని కూర్చున్నది. ఎవరు భానుమతి పిల్లగాడు ఇద్దరు ఎదురువాడి కూర్చున్నారు. తప్పుకు మాణిక్యాలు ఆమె చేతులున్నాయి కదా. జోరుడికి వెళ్ళి 10 లక్షలు తీసిండు. ఆయనతో తప్పుకు మాణిక్యాలలో పెట్టి ఏమంటుండు కానీ చలో భానుమతి నడుగు వెళ్దాం అన్నాడు. పోయా ఉండు జర రాగోని ఆయన భానుమతి తల్లి వచ్చింది అక్కడికి. అది వచ్చి ఇప్పుడు నేను కట్టుకున్నది ఇక భానుమతికి. పోయా నా బిడ్డ కంటే మొదలు నువ్వు ఇట్లా మాట్లాడుతావు అనుకో శిరసువాలికి చచ్చిపోతావు. నా బిడ్డ నీతో మాట్లాడలేక నువ్వు మాట్లాడొద్దు. నా బిడ్డ కంటే మొదలుగట్ట నువ్వు మాట్లాడుతూ నీ శిరసువాలికి చచ్చిపోతావుగా కానీ ఆ శాపం పెట్టింది భానుమతి తల్లి. ఈ పిల్లగాడు అదే కుర్చీ మీద కూకుండిపోయాడు. ఆయనతో తల్లి పిల్లలు లోపల ఇట్లా మకాన వీకిరు. 10 లక్షలు తెంగింది. పిల్లగా నేను కూకుండా పెట్టింది. లోపల ఇంట్లో చేరింది. పిల్లగానితో మాట్లాడేటోడేవాడు ఎవ్వరు లేడు. పాయ్ 1 రోజు 2 రోజులే 3 రోజుల కాలం వచ్చింది. పిల్లగానితో మాట్లాడేటోడు ఎవరంటే 2 అక్క చెల్లెళ్ళు మాట్లాడుతారు. ఇక ఇప్పుడు కుమారా 2 అక్క చెల్లెళ్ళు మాట్లాడుతారు. ఇంకా చిన్నది చెల్లె, పెద్దది అక్క. నమస్తే అంత బాగానా? ఎప్పుడు వచ్చినా వీడా? కూర్చో అట్లా కూర్చో ఇట్లా కూర్చో. అరే శాస్త్రం చెప్తాం కానీ కూర్చో. అయితే ఇన్నే అంటే ఏం చేసిండు అయిపోతుంది కానీ ఇక అయితే కూర్చోరు బిడ్డ కూర్చున్నాడు. ఇక లోపటి ఇంట్లో వాళ్ళు తల్లి పిల్లలు ఉండ్రి. వాళ్ళకేం కడుపు నొప్పి. వీడు ఓడిస్తానికి పోయినోడా పిల్లగాడు. ఈయనకి ఏమీ దిక్సక ఏం లేకుండా అయిపోయింది. గోడకునే 2 దీపాలు, 2 దీపాలే మాట్లాడుకుంటున్నాయి. 2 అక్క చెల్లెలు మాట్లాడుతున్నారు వాళ్ళు. చిన్నది చెల్లె, పెద్దది అక్క.
అడుగు దీపం అంత పెద్దగా ఉంటుంది, మీ దీపం అంత చిన్నగా ఉంటుంది. అవి రెండే మాట్లాడుకుంటున్నాయి. చూడక్క పలాని ఊళ్ళే చిన్నతనంగా తొట్టెన్ల పిల్లగాళ్ళకు లగ్గమైంది. లగ్గము అయిన సంగతి పిల్లకు తెలియదు, పిల్లగాని తెలియదు. పిల్లకు తెలియదు, పిల్లగాని తెలియదు. మరి అయ్యేటి వరకల్లా ఇట్లా అయింది అని చెప్పాడు. అయితే ఏమైందని చెల్లెలు అడుగుతుంది. చూడే వాళ్ళకు తెలియకనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తెలిసి వచ్చినాక పిల్లగాడు నా తోటలకు అందరికీ లగ్గమాయం, మరి నా లగ్గం ఎప్పుడైతే అవ్వా అని చెప్పి తల్లిని కొడుకే అడిగిండు. బిడ్డ నీ లగ్గమైంది నీకు తెలియదురా, చిన్నప్పుడే తొట్టెన్ల పిల్లలకు లగ్గమైంది, నీకు కూడా లగ్గమైంది బిడ్డ, నీ పెళ్ళాం కూడా పెద్దదయింది, పలానూరు మీ అత్తగారు అని చెప్పి తల్లి చెప్పింది. ఏ ఊరు అంటే ఈ ఊరు ఆగా ఊరు అని చెప్పింది. సరే మరి పోవాలనే అని చెప్పి కొడుకు అడిగిండు. పో బిడ్డ, పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుండల కలిగింది కలివ గంజ ఉంటే వాళ్ళు పోసింది దాగు, పిల్లని తోలితే తోలుకరా, లేకపోతే సప్పుడు చేయకరా, పో బిడ్డ పోయి రా అని చెప్పి తల్లి తోలింది. తల్లి తోలిన అక్క చెల్లెలనే మాట్లాడుకుంటారు, ఇట్లా చెప్పుకుంటారు. వాళ్ళు ఇట్లా చెప్పుకోగా ఈ అక్క చెల్లెలని ఇట్లా చెప్పుకుంటే ఆమె ఏమంటుంది, ఆ చెల్లెడేమంటుంది, చెల్లె మరి అయితే గిట్లనే కావాల్సిన ఆయన మరి చిన్నతనంగా లగ్గం అయితే గిట్లనే ఉంటుందా, మరి అట్లాడి మరి పిల్లగాడు పోయినప్పుడు మరి నేను కొత్తగా పెళ్ళి నాకు ఎప్పుడో నేను చూడకనే పోతే లగ్గమైంది, మరి పొంగని నాతో తోలుతారో తోలరు, మరి తోలకపోతే ఎట్లా అని నేను మా వాళ్ళతో నేను పోతాను వచ్చి మరి పిల్లల్ని తోలుతారో లేదని చెప్పి పోతుండగా నడుమధ్యాన ఒక కాళికాదేవి గుడి ఉన్నది. ఆ కాళికాదేవి గుడికాడికి వచ్చినాక ఇలా నేను కొత్తగా పోతున్నా, నా భార్యని గిట్ట నాతో దోలినట్టయితే మళ్ళా రాగానే కట్టారన్న తలిస్తాని పిల్లగాడు మొక్కిపోయిండు. అత్తగారి ఇంటికి వంగ తలని గుళ్ళెన తలిస్తాని మొక్కిపోయిండు. ఈ పిల్లగాడు మొక్కిపోయిండు. ఆడికి పోయినాక వాళ్ళు చుట్టరికం సక్సెస్ అయింది. ఆ పిల్లని తోలుకున్నాడు, వెనకకు మరి వచ్చిండు. అయితే వెనకకు మరి వస్తుండగా మళ్ళీ ఏమైంది, మరి అక్క బావ ఎట్లా పోతారా, అక్క నుండి బావను తోలిరా పోవాలి ఇంటి దాకా పోయి అని చెప్పి బామ్మర్ది కూడా ఆయన వచ్చిండు. ఈ అక్కతోని బావతోని బామ్మర్ది ఆయన అక్కని బావని తోలుకొని బామ్మర్ది వస్తే కాళికాదేవి గుడికి రాగానే ఈ బావ పోయినోడు కాళికాదేవి గుడి వాయ, అవతలికి పోయినాడు వాయ, మరి అటే పోయా అని చెప్పి ఆయన వెనకసిరి బామ్మర్ది పోయిండట. అర్ధగంట సేపటికి గంటకు పోయేట్లక ఊరియాక బాగా మండెమో దిక్కుని తలకాయ దిక్కుని వస్తుంది. అక్క నేను బావనక్కని తోలి వాళ్ళ ఇంటికాడ తోలెత్తాను. నేను వచ్చి మా బావ ఇన్నకి ఇట్లా అయ్యిండు, మరి నేను ఇటు పోయినా దెంగులు దెంగుతారు. ఇప్పుడు మరి నేను కూడా మా బావతోనే పాటు పోతాను. ఈ పిల్లగాడు కూడా కట్టారు తల పెట్టినాడ, ఈ బామ్మర్ది అయినటోడు. వీడి తల పెట్టిన వీని తల కూడా కటాయించింది. ఆయనతో వీని మండెమో దిక్కైంది, తలకాయ దిక్కైంది. అరే నా మగుడు పోయి గంటాయే, మానగాడు పోయి అర్ధగంటాయే. ఒరేయాక మరి వీళ్ళు ఎటు పోయి ఒకరనుకోవాలి, అటే పోయి ఇద్దరు అని చెప్పి ఈ పోరి కూడా అనలేకపోయింది. పోరి పెట్టగల అన్నగాళ్ళు ఉన్నాడు, మొగడాననే ఉన్నాడు, అన్నగాడాననే ఉన్నారు. ఇద్దరు మండాలని తలకాయలని. అక్కడ నేను ఇప్పుడు అత్తగారింటికి పోనా అవ్వగారింటికి పోనా, లేదు నేను కూడా వీళ్ళతోనే పాటుకపోతాను. ఆయన పిల్ల ఏం చేసింది, ఆ కాళికాదేవి గుడి కట్టెర్ర ఈ పిల్ల కూడా తల పెట్టింది. నన్ను కూడా కట్టించు తల్లి, నేను కూడా ఇక్కడనే పోతాను అలా కట్టించే వరకు గల ఆ కాళికాదేవి పక్క నవ్విందట. అప్పుడు బిడ్డ నీ భక్తి నేను మెచ్చిన కానీ నువ్వు ఎవరి తల వాళ్ళకి పెట్టు బిడ్డ అని చెప్పిందట కాళికాదేవి. ఎవరి తల వాళ్ళకి పెట్టమన్నప్పుడు ఈ పిల్ల ఎవరి తల వాళ్ళకి పెట్టు కదా మంచిగుండు. ఆ అదుర్తల ఏం చేసింది, అన్నగాని తల తీసుకపోయేమో మొగని మొండానికి పెట్టింది, మొగని తలకాయ తీసుకొచ్చేమో అన్నగాని మొండానికి పెట్టింది. అసలు లేచిల్లబడ్డారు వాళ్ళు. ముఖం చూస్తేనేమో అన్నగాడు, మొండను చూస్తేనేమో మొగడు. బోసుని అక్క తలకాయ తమ్ముడు గుద్దబామ్మ అన్నాడు. తిరమర అయిపోయింది అనేది ఈ భానుమతి భ్రవణంలో నడుస్తుంది ముచ్చట. పిల్లగాడు కుర్చీ మీద కూర్చున్నాడు. నిజమైన ముచ్చట అని భానుమతి అంటుంది, సహైన ముచ్చట అని పిల్లగాడు కుర్చీ మీద కూర్చున్నాడు. భానుమతితో దాని శాపం అనేది నివాసనం అయిపోయింది. అప్పుడు చలో భానుమతి లేవో అన్నాడు.
అప్పుడు కుర్చీ మీదకి వెళ్ళి లేచిండు పిల్లగాడు. మళ్ళీ ఇప్పుడు భానుమతి కూడా తీసుకున్నాడు ఇక. మళ్ళీ పాడికేసి ఇప్పుడు ఏమన్నాడు నిజమైన ముచ్చట అని పిల్లాడు అన్నాడు. కరెక్ట్, నిజమైన ముచ్చట అన్నాడు. అది శాపం అనేది నివాసనమైంది. శాపం నివాసనం అయినాక ఈ పిల్లగాడు మళ్ళీ పాదాల మీద నిలబెట్టుకున్నాడు. భానుమతిని తీసుకొని కైలాసపర్వతం వచ్చిండు. ఎక్కడికి దేవానదేవతల కచేరి కాడికి వచ్చిండు. వచ్చి ఇక్కడ మరి సక్తగోడి దేవానదేవతల ముందట మళ్ళీ ఇక్కడ లగ్గప్పని వేయించిండ్రు. ఇక్కడ పెళ్లి పేరేటం అంతా చేసిండ్రు. చేసినాక మళ్ళీ అర్ధరాజ్యం పట్టాభిషేకం చేసిండు. పూరా ఆయుష్ ఇచ్చిండు. ఇక రాజ్యం పరిపాలన చేస్తుంది. ఇక్కడ అమ్మ ఇక్కడికి వెళ్ళి ఇట్లా వాళ్ళగా ఇట్లా వచ్చింది. ఇటు వచ్చినాక ఆడికి వెళ్ళి కొన్ని రోజులు 6 నెలల మధ్యం అయింది. 6 నెలల మధ్యానికి లేచి మళ్ళీ ఏమైంది, 6 నెలల మధ్యానికి 6 నెలల తర్వాత తల్లిదండ్రి యాదికి వచ్చారు ఆ పిల్లగానికి. ఏది పనుకు ముసరోళ్ళు అయ్యారు వాళ్ళు. ఇక అప్పుడు ఆయన ఇక తల్లి తాడికి తండ్రి తాడికి వేయటలకల్లా వాళ్ళు ఇక పెద్ద మనుషులు అయిన చదవకుండా అయిపోయింది. పోయి ఆయన మళ్ళీ తల్లిదండ్రి కాలు పట్టుకున్నారు. ఇద్దరాల మొగలు వీళ్ళు. భానుమతిను ఈ పిల్లగాడు 4 సంవత్సరాల ఆయుస్సు ఉన్నాడు. తెలివి కల్లోడయి భానుమతిపట్నం పోయి మళ్ళీ కైలాసం వచ్చి పూరా ఆయుస్సు తీసుకొని అక్కడ రాజ్యం కైలాస పర్వతం మీద రాజ్యం పరిపాలన చేసుకొని అక్కడి నుంచి మళ్ళా భూలోక నగరం కన్న తల్లిదండ్రి తాడికి వచ్చిండు. వచ్చి మళ్ళీ తల్లిదండ్రి కాళ్ళు మొక్కినాక అప్పుడు తల్లిదండ్రి బిడ్డ మేము నిన్ను అంటే కానీ మరి నీకు కూడా మేము లగ్గం చేస్తామని వాళ్ళకే మళ్ళీ లగ్గప్పంది వేసి చిన్న లైట్లు పెద్ద లైట్లు డార్యూలు డిజ్జాయలు బరబరలు కుయ్యలు డమడమలు అదొకటి మామూలుగా నాకు చెప్పతలేదు. కితకితలు కథకథలు అన్నీ మత్తుకున్నాయి. చిన్న బుగ్గలు పెద్ద బుగ్గలు హవారియులు జజ్జాయలు బరబరలు కుయ్యలు. కథ పేరేంది భానుమతి. లగారి దుడ్డు అది ఏం చేయమంటా చెప్తుంది. చెప్పండి 100 మందికి అధికారి. ఈ ఊరిని తీసి కిష్టపురం తీసి బంజారపల్లి మీద బంజారపల్లిని తీసి కిష్టపురం లగారి దుడ్డు. బాగోసులు కైలాసపురం మీదకి వెళ్ళి గాలి మోటార్ పోయినట్టు పోతాయి పతంగులు. పాపోసులు అంటే చెప్పులు లెక్క వేసుకుని జాడికంటే ఆడికి గాలి మోటార్ పోయినట్టు పోతుంది. ఇప్పుడు జోలే ఎన్ని పైసలు డబ్బులు కావాలంటే అన్ని జోలలు ఇస్తుంది. సిప్ప 100 మందికి భోజనం కావాలి, చికెన్ కావాలి, మటన్ కావాలి, అన్ని ఇస్తుంది. పాపోసులు నీకు గాలి మోటరు లగారుడు కొట్టేటందుకు, పాపోసులు పోయేటందుకు, జోలే సిప్పనేమో తినేటందుకు, జోలనేమో పైసలకు. దేని దానికే.